వెల్కమ్ టు టెడ్ డిఎస్సి ఫర్ యూ ఛానల్ 2026 కరెంట్ అఫైర్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. జాతీయ వార్తలు. మణిపూర్ కొత్త ముఖ్యమంత్రిగా యమ్నం ఖేమ్చంద్ సింగ్ ప్రమాణం చేశారు. కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా భారత్ ట్యాక్సీ సేవలను ప్రారంభించారు. ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ అశ్విని కుమార్ తివారీ యొక్క పదవీ కాలం 2027 డిసెంబర్ వరకు పొడిగించబడింది. అంతర్జాతీయ అంశాలు. రష్యా తన మొదటి నావికా స్థావరాన్ని ఆఫ్రికాలోని సూడాన్ దేశంలో ఏర్పాటు చేసుకోనుంది. ఇటీవల జరిగిన అంతర్జాతీయ పరిణామాలు, యుద్ధాల కారణంగా. పసిఫిక్ ప్రాంతంలో ఉన్న పసిఫిక్ దేశమైన ఫిజీ బ్లూటూత్ ట్రెండ్ ప్రభావానికి గురైంది. డ్రగ్స్ కొనుగోలు చేయడానికి డబ్బులు లేనివారు కిక్ కోసం అప్పటికే వాటిని తీసుకున్న వ్యక్తుల రక్తాన్ని ఎక్కించుకోవడమే బ్లూటూత్ ట్రెండ్ ప్రభావం అంటారు. అంటే సాధారణంగా బ్లూటూత్ ద్వారా డేటాను ఒక ఫోన్ నుండి మరొక ఫోన్కి షేర్ చేసినట్లుగానే ఇక్కడ రక్తాన్ని షేర్ చేసుకుంటారు. తద్వారా పసిఫిక్ ప్రాంతంలో పర్యాటక దేశమైన ఫిజీలో ఈ 2 సంవత్సరాల్లో విపరీతమైన హెచ్ఐవి కేసులు పెరిగి ఆ దేశం యొక్క పరిస్థితి దెబ్బతింటుంది. అందుకే WHO మరియు యుఎన్డిపిలు ఫిజీ దేశాన్ని హెచ్చరించాయి. హెచ్ఐవి వ్యాప్తి ఆరోగ్య సమస్య మాత్రమే కాకుండా సామాజిక పురోగతికి ముప్పు అని మరి WHO, యుఎన్డిపిలు హెచ్చరించాయి. తగిన చర్యలు తీసుకోమని ఫిజీ దేశానికి సూచించాయి. సాంస్కృతిక సామాజిక అంశాలు. యునిసెఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్గా నటి కీర్తి సురేష్ నియమితులయ్యారు. యునిసెఫ్ అనగానే పిల్లలకు సంబంధించింది అనమాట, విద్యార్థులకు సంబంధించింది. కేంబ్రిడ్జ్ డిక్షనరీ 2025 వర్డ్ ఆఫ్ ది ఇయర్గా పారాసోషల్ అనే పదాన్ని ప్రకటించింది. పారాసోషల్ అనేది ఒకవైపు మాత్రమే ఉన్న భావోద్వేగ సంబంధాన్ని సూచించే పదం. అంటే మనం ఒక సెలబ్రిటీ, ఇన్ఫ్లుయెన్సర్ లేదా ఏఐ చాట్ బాట్తో గాఢమైన అనుబంధాన్ని అనుభవిస్తాం, కానీ వారికి మన గురించి ఏమీ తెలియదు. క్రీడలు. 2026 ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో ఈషా సింగ్ మన తెలుగు రాష్ట్రాల అమ్మాయి తెలంగాణ రాష్ట్రం నుండి స్వర్ణం సాధించారు. మహిళల ప్రీమియర్ లీగ్, వరల్డ్ ప్రీమియర్ ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఇది 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. కంటెంట్ నచ్చినట్లయితే మన టెడ్ డిఎస్సి ఫర్ యూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.